उनका ले ली पेपर में ले लिया। నేను ఏం చేయాలంటే వీళ్ళందరినీ కొంచెం దూరంగా టోటల్ వేయాలి. ఈ 5 ఫోటోనే రా, ఈ 5 ఫోటోనే అప్పుడు గ్రూప్లో పోయింది లెక్క కొంచెం మీద వాళ్ళందరినీ దూరంగా ఉండాలని పేరు తెలిసి అందులో ఏమవుతుందంటే మాస్క్ ఈతను అదే మన మధ్యప్రదేశ్లో ఉంటాడు. ఐఐటీ చేస్తున్నాను. మరి ఆ బాబుతో ఒకటి లెటర్ రాయించి వాట్సాప్ ఏంటంటే మా ఫాదర్ నా తరఫున మా ఫాదర్ అయితే సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చేస్తారు. మీకు ఏదైనా ఇష్యూ వస్తే దానికి నాదే అని ఒకటి లెటర్ రాసి వాట్సాప్లో కన్సల్ట్ బిఏలో పెట్టించుకొని తర్వాత ఆమె డాక్యుమెంట్ మేము కరెక్ట్ కాబట్టి ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని బిఏలో కూడా ఒకటి అండర్టేకింగ్ అబ్బాయి ఒకటే అని అండర్టేకింగ్ అబ్బాయి కాన్సెప్ట్ ఇవన్నీ చేసి వాళ్ళ ఫాదర్ పిలిపెట్టి ఆయన ఒక్కడే అన్ని కాదు ఆ పర్టికులర్ యాప్ అయితే మనకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారంగా అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా మరియు మా ఈఆర్ఓ గారి ఆదేశానుసారంగా మేము బోధన్ కాన్స్టిట్యూన్సీలోని బోధన్ టౌన్ అండ్ బోధన్ రూరల్ ఏదైతే గ్రామాలు ఉన్నాయో పిఎస్ల వారీగా మేము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారంగా అన్ని విలేజ్లలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పిఎస్ నంబర్ 61 అండ్ పిఎస్ నంబర్ 1 కండగామ అండ్ ఈ గంజిలో ఉన్న పిఎస్లలో ఈరోజు మనం హియరింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఈ హియరింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరిదైతే ఇంతకుముందు ఓటర్ లిస్టులో పేరు ఉండి 2002 ఓటర్ లిస్టుకు ప్రస్తుతం ఇప్పుడున్న ఓటర్ లిస్టుకి వ్యత్యాసాలు అంటే నేమ్ తప్పులు కానీ ఫాదర్ నేమ్ తప్పు కానీ లేకపోతే ఏదైనా ఇనిషియల్ తప్పు కానీ లేకపోతే ఏదైనా ఏజ్ తప్పు కానీ ఇంటి పేర్లు తప్పు కానీ అట్లాంటి ఉన్న వాటికి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారంగా ఈ హియరింగ్స్ పెట్టి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ను చూసి మనకు ఈ బిఎల్ఓ లాగిన్లో ఆ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఎవరైతే ఓటర్ పర్సనల్గా రావాలి, పర్సనల్గా వచ్చిన ఓటర్ది మేము ఫోటో కూడా తీసుకుంటున్నాము. వారి యొక్క అటెండెన్స్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫోటోను అటెండెన్స్ను కూడా ఈ బిఎల్ఓ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఏఈఆర్ఓ లాగిన్లో వీటన్నిటిని కూడా మళ్ళీ ఓకే చేయడం జరుగుతుంది. అయితే దయచేసి ఓటర్లందరూ కూడా
ఏదైతే హియరింగ్ ఏదైతే మేము డేట్లు ఇస్తున్నామో నోటీసులు, ఆ నోటీసులలో ఇచ్చిన డేటు ఆధారంగా టైం ఆధారంగానే మీరు హియరింగ్ ప్లేస్కి వచ్చిన యెడల మీ యొక్క ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను మీరు చూపించిన డాక్యుమెంట్ల ఆధారంగా అవన్నిటినీ కూడా మేము ఓకే చేయడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు. మేము ఇచ్చిన డేట్ల ప్రకారం మీరు వచ్చి మీ యొక్క డాక్యుమెంట్లను వెరిఫై చేసుకొని మీ యొక్క నేమ్ను సరిచేయడం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ యొక్క షెడ్యూలు ఇచ్చిన ప్రకారము మనం బోధన మండలంలో 27వ తారీఖు నుంచి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మన ఏదైతే మార్కెట్ కమిటీలో మనము ఈరోజు రేపు ఎల్లుండి 27, 28, 29 ఈరోజు 61వ పిఎస్ పెట్టుకుంటున్నాము. రేపు 62, 63 ప్లస్ ఎల్లుండి కూడా 62, 63 ఈ 3 పిఎస్లను కూడా ఈ మార్కెట్ కమిటీలో 3 రోజులలో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మిగతా ఏదైతే ఉందో మిగతా పిఎస్లను కూడా హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకు కూడా నోటీసెస్ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. మన బోధన్ టౌన్లో 4 ఏఈఆర్ఓను మన ఆర్డీఓ గారు మరి ఎలక్షన్ కమిషన్ గారు కలెక్టర్ గారు నియమించడం జరిగింది. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరు. ఇప్పుడు రాకస్పేట్ ఏరియాలో మన మున్సిపల్ గారిని, అదేవిధంగా ఓల్డ్ సిటీలో మన మున్సిపల్ కమిషనర్ గారిని, అదేవిధంగా ఈ శంకర్ నగర్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో మా రెగ్యులర్ డీటీ అలియా మేడం అని ఉంది, తనను నిర్వహించడం జరిగింది. మన బోధన మండలంలో ఈ బోధన టౌన్లో 4 ఏఈఆర్ఓలు ఉన్నారు. ఈరోజు ఓన్లీ ఈ యొక్క ఏఎన్సీలను జరుగుతుంది. రేపటి నుంచి వాళ్ళ పిఎస్లలో రేపటి నుంచి హియరింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కండగంలో కూడా ఎంపీడీఓ గారు కండక్ట్ చేస్తున్నారు. రేపటి నుంచి కూడా బోధన్ మండలాలలో ఏదైతే రూరల్ ఉందో రూరల్లో కూడా గ్రామ పంచాయతీ వారీగా ఈ యొక్క గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ హియరింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మా బిఎల్ఓలు, అదేవిధంగా బిఎల్ఓ సూపర్వైజర్సు, అదేవిధంగా ఏఈఆర్ వాళ్ళు కూడా ఈ పిఎస్లకు వెళ్ళి అక్కడ హియరింగ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఓటర్లందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతూ ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ యొక్క డాక్యుమెంట్లను రెడీ పెట్టుకుంటే మీకు ఇచ్చిన హియరింగ్ డేట్ రోజు మేము వచ్చి మీ యొక్క డాక్యుమెంట్లను వెరిఫై చేసి ఓకే చేయడం అనేది జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ కోరడం జరుగుతుంది. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారము కంపల్సరీ ఓటరే ఉండాలి. వాళ్ళు ఎట్లా ఎమర్జెన్సీలో ఏదన్నా ఉంటే కనుక దాన్ని రీషెడ్యూల్ చేయడం అనేది చూస్తాము. ఎమర్జెన్సీని బట్టి రీషెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది.